హరే కృష్ణ డివోటీస్. భగవద్గీత క్లాస్ కి అందరికీ స్వాగతం అండి. ముందుగా మాతాపిత ప్రేయర్ చేసుకొని ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. హరే కృష్ణ. అందరూ మ్యూట్ లో ఉండండి. నమా ఓం విష్ణు పదాయ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి మిని నామే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 9.26 శ్లోక. ఈరోజు మనము భక్తి అనేది ఏ విధంగా ఆచరించవచ్చు, ఎంత సులభమైనది అనేది ఈరోజు మనము చర్చించుకోబోతున్నాము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతో భక్తితోను ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. ఈ శ్లోకము మనం ఎక్కువగా వినే శ్లోకమే, అందరూ ఎప్పుడు విన్న శ్లోకమే. అయినప్పటికీ ఈరోజు శ్లోకంలో అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ శ్లోకాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చెప్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా ఈ శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి చెప్తున్నారండి? అర్జునుడికి కదా ప్రభుజీ. అర్జునుడికి చెప్తున్నాడు. యాక్చువల్ గా అర్జునుడు ఒక శుద్ధ భక్తుడు అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. యాక్చువల్ గా ఈ శ్లోకం ఎవరికి అవసరం అంటే సాధక భక్తులకు అవసరం. ఓన్లీ ఈ శ్లోకమే కాదు, ఈ మొత్తం భగవద్గీతలో ఏ ఇన్స్ట్రక్షన్ అయినా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చింది ఎవరికి అంటే సాధక సాధక భక్తులకు అవసరం. కానీ శుద్ధ భక్తుడైన అర్జునుడికి అవసరం లేదు. ఎందుకంటే శుద్ధ భక్తులు వాళ్ళకి ఎటువంటి ఆదేశం శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వకున్నా వాళ్ళు స్పాంటేనియస్ గా, అంటే వాళ్ళు ప్రేమతో భక్తితో అన్ని ఆచరిస్తారు. కానీ సాధక భక్తులైనటువంటి మన కోసం అవసరం, మనకు చెప్పారు. కానీ అర్జునుడిని మధ్యలో మాధ్యమంగా తీసుకున్నారంతే. కానీ మనకి ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు, ఇందులో ప్రత్యేకత ఏమిటి, ఈ శ్లోకంలో ప్రత్యేకత ఏమిటి అనేది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమన్నారంటే ముందుగా అశ్నామి అన్నారు. అశ్నామి అంటే నేను స్వీకరిస్తాను. స్వీకరించిన అక్కడ అశ్నామి అంటే ఓన్లీ స్వీకరిస్తున్నానే అని కాదు, మన యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ తీసుకుంటే భుజిస్తున్నాను అని మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు స్వీకరిస్తున్నాను అని చెప్పారు. ఇక్కడ స్వీకరిస్తున్నాను అంటే ఇక్కడ ఏం చెప్పారు, ఈ శ్లోకంలో ఏం స్వీకరిస్తారంట? పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఒక పత్రమైన, ఒక పుష్పమైన, ఫలమైన, తోయమైన నేను స్వీకరిస్తాను. అంటే ఇక్కడ మనం పత్రం కానీ ఫలం కానీ స్వీకరిస్తాను, భుజిస్తాను అంటే తీసుకోవచ్చు. కానీ పుష్పాన్ని ఏం చేస్తారు? పుష్పాన్ని ఆయన ఆస్వాదిస్తారు, వాసనని ఆస్వాదిస్తారు, కళ్ళతోని దాని అందాన్ని ఆస్వాదిస్తారు. అంటే ఏమిటి? స్వీకరించడం. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా కాకుండా మనము ఇక్కడ కాంటెక్స్ట్ లో ఏం చెప్తున్నారు అంటే అశ్నామి అంటే స్వీకరిస్తాను అని చెప్తున్నారు. ఏం స్వీకరిస్తారంట? పత్రాన్ని, పుష్పం, ఫలం, తోయం. ఇక్కడ మనకి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈయన ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? భక్త్యా ఉపహృతం స్వీకరిస్తాను. ఏం స్వీకరిస్తారంట? తదహం అంటే నేను స్వీకరిస్తాను. ఏం స్వీకరిస్తాను? నువ్వు ఏదైనా సరే భక్తితోని సమర్పిస్తే, ఇక్కడ భక్తితోని సమర్పించినప్పుడు అది నేను స్వీకరిస్తాను అంటున్నారు ఇక్కడ. ఇంకా ప్రయతాత్మనః
ప్రయతాత్మనః అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఎవరి నుంచి స్వీకరిస్తారంట? శుద్ధాంతరంగుడి నుంచి. అంటే శుద్ధమైన శరీరము మరియు శుద్ధమైన మనస్సు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తారంట. ఇంకా ఏం చెప్తున్నారు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన ఎలా 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 సమర్పించాలంట? యోమే భక్త్యా, ఎవరైనా సరే నాకు సమర్పిస్తే భక్తితోని అంటే ఇక్కడ ప్రేమతోని అర్థం. అసలు భక్తి అంటే ఏమిటి? ప్రేమ. భక్తికి డెఫినేషన్ ఏమిటి అంటే ప్రేమ. మనకి ఇంతకు ముందు చైతన్య మహాప్రభు రాకముందు ఎంతో మంది భక్తికి ఎన్నో డెఫినేషన్ ఇచ్చాను. కానీ మహాప్రభువు స్వయంగా ఏం చెప్పారు అంటే భక్తి అంటే ప్రేమ. ఎవరైతే ప్రేమతోని ఏదైనా చేస్తారో భగవంతుడికి అది భక్తితోని చేయడం. మనము భక్తి అంటే కేవలము మన శరీరంతోని కానీ, మన చేతులతోని, కాళ్ళతోని ఏదైనా కానీ భగవంతుడికి సమర్పిస్తే అది భక్తి అనుకుంటున్నాం. ఏదైనా గుడికి వెళ్ళడము, గుడికి వెళ్లి ఏదైనా భగవంతుడికి సమర్పిస్తే అది భక్తి అంటున్నారు. కానీ అది భక్తి కాదిక్కడ. ఇక్కడ మనము భక్తి అనే పదాన్ని 2 సార్లు చెప్పారు. ఈ 2 సార్లు చెప్పినటువంటి భక్తి అనే పదానికి ఉన్న మీనింగ్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అర్థం చేసుకుంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. తర్వాత ఏమన్నారింకా? ప్రయచ్చతి. ఎవరైతే భక్తితోని సమర్పిస్తారో ఇక్కడ అది నేను స్వీకరిస్తాను. అశ్నామి నేను స్వీకరిస్తాను. ఇది 2 సార్లు భక్తి అని ఉపయోగించారు. మొదటిసారి భక్తికి, రెండవసారి భక్తికి మధ్యలో ఉన్నటువంటి భేదం ఏమిటి మనం తెలుసుకోవాలి. 2 సార్లు చెప్తున్నారు అంటే అది మనకు చెప్పింది ఎవరండి ఈ శ్లోకాన్ని? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు ఊరికేనే ఇప్పుడు చూడండి మేమేదైనా క్లాస్ చెప్పినప్పుడు కొన్ని సార్లు చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటాం. అంటే ఏమిటి? ఏం చెప్పాలో తెలియనప్పుడు లేకపోతే చెప్పాలనుకుంది మర్చిపోయినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా చెప్తారా? శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాలనుకున్నారో మర్చిపోవడం, ఏం చెప్పాలో తెలియకపోవడం అలాంటి పనులు చెయ్యరాయన. లేకపోతే మళ్ళీ మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం మళ్ళీ చెప్తూ ఉంటాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా అలా చెప్పరు. ఎందుకంటే ఆయన మొత్తం భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలు ఎన్ని నిమిషాల్లో చెప్పారండి? ఒక గంట లోపులోనే 40 మినిట్స్‌లో చెప్పారు. 40 ఎక్కువగా డివోటీస్ చెప్తూ ఉంటారు. సీనియర్ డివోటీస్. అంటే ఏమిటి? మరి 40 నిమిషాల్లో చెప్పిందే మళ్ళీ చెప్తే టైం సరిపోతుందా? ఆయనకి జ్ఞానం లేకనో, లేకపోతే అలా చెప్పలేదు. ఆయన అవసరం కాబట్టి ఒకే శ్లోకంలో 2 సార్లు భక్తి అని ఇక్కడ ఉపయోగించారు. ఏమిటి దాని మీనింగు? మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏమన్నారిక్కడ? పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన ఏదైనా సరే నాకు భక్తితో సమర్పిస్తే అంటే ఏం సమర్పిస్తున్నామో భగవంతుడికి అది భక్తితోని సమర్పించినచో అండ్ తర్వాత ఏమన్నారు? అశ్నామి నేను స్వీకరిస్తాను. స్వయంగా తదహం నేను స్వీకరిస్తాను. భక్తి ఉపహృతం ఎవరైతే భక్తితో సమర్పిస్తున్నారో ఆ ముందు శ్లోకంలో ముందు పదంలో ఏం చెప్పారు? భక్తితో నువ్వేదైనా సమర్పించినప్పుడు రెండో పదంలో ఏం చెప్తున్నారు? మళ్ళీ భక్తి ఉపయోగించినప్పుడు తదహం నేను అశ్నామి స్వీకరిస్తాను. ఏం స్వీకరిస్తాను? భక్తి ఉపహృతం. భక్తితోని సమర్పించాలి. అంటే సమర్పించే వ్యక్తికి కూడా భక్తి ఉండాలి. ఇక్కడ భక్తి అంటే ఏమిటి? సింపుల్ డెఫినిషన్ ప్రేమ. ఎవరినైనా మీరు భక్తి అంటే ఏమిటి అని అడగండి. వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోతారు. భక్తి అంటే మీరు రోజు గుడికెళ్తామండి. మాకు భక్తి ఉంది. మేము రోజు గుడికెళ్తాము. మేము కూడా దేవుడికి పూజ చేస్తాము. దేవుడికి మాకు పండో, ఫలమో సమర్పిస్తాము. కానీ అన్నీ చేస్తాం. కానీ ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఏ భావంతో చేస్తున్నారు? అది ముఖ్యం. ఇక్కడేమన్నారు? భక్తి ఉపహృతం. నువ్వు భక్తితో అంటే ప్రేమతో సమర్పిస్తే ఇంకా ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తున్నారు. ప్రయతాత్మనః. ఎవరి నుంచి స్వీకరిస్తారంట? భక్తి అనే
భక్తితోని సమర్పించిన ఆ వ్యక్తి నుండి వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఇక్కడ చెప్పారు. ప్రయతాత్మనః అంటే ప్రభుపాదుల వారి మీనింగ్ ఏం చెప్పారు మనకి? శుద్ధాంతరంగుడి నుంచి. శుద్ధమైన అంతరంగం. అంటే ఏమిటి? శుద్ధమైనది అంటే పవిత్రమైనది. ఏమిటి ఆ పవిత్రమైనది? శరీరం మరియు మనస్సు. శరీరము అంటే శుద్ధంగా ఉండాలంటే మనందరికీ దాని మీనింగ్ తెలుసు. శరీరం శుద్ధంగా ఉండడం అంటే మనము స్నానం చేసి ఉదయమే ఎప్పుడైనా శరీరం శుద్ధంగా ఉంచుకోవాలి. అశౌచమైన శరీరంతోని భగవంతుడికి ఏమి సమర్పించకూడదు. అశౌచం అంటే మనము బాత్రూమ్‌కెళ్ళినప్పుడు స్నానం చేసి రావడం, ఉదయమే స్నానం చేయడము, ఎప్పుడైనా శరీరం శుద్ధంగా ఉండాలి. దానితో పాటు మనస్సు, మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి. అంటే మనము ఇక్కడ శుద్ధతమైన మనస్సు అంటే ఎలా వస్తుంది? మనకి ఎప్పుడు కూడా ఈ శ్లోకాన్ని భక్తి అనంగానే ఈ శ్లోకాన్ని ఎక్కువగా ఉదాహరణిస్తూ ఉంటాం. ఏమిటి? అన్యాభిలాషిత శూన్య జ్ఞాన కర్మాది అనావృతం. అంటే జ్ఞానము కోసం గాని కర్మలు ఆచరించేవాళ్ళు. అంటే జ్ఞాన యోగంలో, కర్మయోగంలో ఎవరైనా భక్తిని ఆచరించకుండా ఉండాలి. అటువంటి భక్తి కృష్ణుడికి అవసరం లేదు. అంటే ఏమిటి? వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడా అండి? వాళ్ళు జ్ఞానంని ఆశించి లేకపోతే కర్మయోగంలో, జ్ఞానయోగంలో ఎవరైనా భక్తిని ఆచరించినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించడా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వాళ్ళు పూర్తిగా శుద్ధమైన అంతరంగం ఉండవలసిన అవసరం లేదు. శుద్ధమైన అంతరంగం అంటే ఇక్కడ నా మీనింగు అంతరంగం శుద్ధంగా ఉండాలి. కానీ అనర్థాలు పూర్తిగా అనర్థాల నుంచి అప్పుడే పూర్తి శుద్ధత వస్తుంది అని అనుకోవడానికి లేదనమాట. అంటే అనర్థాల నుంచి బయటపడడం అంటే, అనర్థాలు అంటే హరే కృష్ణ మాతాజీ అనర్థాలంటే ఏమిటి? అరిషడ్ వర్గాలు మాతాజీ. అరిషడ్ త్రివిధాలు. వర్గాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అంటే ఇప్పుడు ఎవరికైనా కానీ వాటితోని కనుక వాళ్ళ లోపల అనర్థాలు ఉంటే, వాళ్ళు దానితోని బాధపడుతూ ఉంటే, వాళ్ళు కృష్ణుడికి ఏం సమర్పించకూడదా? ఒకవేళ సమర్పిస్తే ఆయన స్వీకరించరా? ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నీకు అనర్థాలు ఉన్నప్పటికీ, నీ అంతరంగం మనసు ఎలా ఉంది? నువ్వు ఎటువంటి భావంతోని సమర్పిస్తున్నావు? అది చూస్తారనమాట కృష్ణుడు. అంటే నువ్వు పూర్తి నమ్మకంతోని సమర్పిస్తున్నావా లేదా? కొంతమంది ఆహ్, ఎందుకు గుడికెళ్తున్నావు? ఎందుకు దేవుడికి పూజ చేస్తున్నావంటే, ఎవరో చెప్పారండి. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా. చెప్పారు కాబట్టి చెయ్యి. చెప్పడం వల్ల చేయడంలో తప్పు లేదు. కానీ నీవు నమ్మకంతో చేస్తున్నావా? అపనమ్మకంతో చేస్తున్నావా? ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే, రాకపోతే నా భార్య ఊరుకోదు. గుడికి వెళ్ళకపోతే మా అమ్మ ఊరుకోదు. అందుకని నేను వెళ్తున్నాను. దానివల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. అటువంటివి భగవంతుడు స్వీకరించడు. స్వీకరించడంటే ఎవరు ఏది ఇచ్చినా కానీ ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అది వేరే విషయం. కానీ ఎలా స్వీకరించరు? మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది టెంపుల్‌కి వెళ్తున్నారు కదండీ! వాళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఏదో ఒక కోరికతోని గుడికి వెళ్తారు. వాళ్ళకి ఏది తోస్తే అది భగవంతుడికి సమర్పిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి అనుసారం. అంటే అది స్వీకరించరా? స్వీకరిస్తారు. మరి ఆ స్వీకరించడానికి ఇక్కడ భక్తులు సమర్పిస్తే స్వీకరించడానికి ఏంటి భేదం? స్వీకరించడానికి ఎంతో భేదం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫంక్షన్ చేసుకున్నామనుకోండి. ఆ ఫంక్షన్‌లో ఏం చేస్తారు? ఎవరైనా సరే బంధువులో, ఫ్రెండ్సో ఎవరైనా గిఫ్ట్‌లిస్తారు. ఏం చేస్తారు? ఆ గిఫ్ట్‌లన్నీ తీసుకొచ్చి ఎవరెవరు ఏం గిఫ్ట్‌లిచ్చారు అని అక్కడ పెట్టుకుంటారు. కొంతమంది ఇచ్చిన గిఫ్ట్‌లని ఇచ్చి ఎంత మనకి డొనేషన్ చేశారు మనీ అని అంతా కూడా లిస్ట్ రాసుకుంటారు. నెక్స్ట్ టైమ్ వాళ్ళకి మనం అంతే ఇస్తాం. ఒకవేళ మనం ఇచ్చింది వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా ఏం చేస్తాం? వేరే వాళ్ళకి గిఫ్ట్‌లన్నీ ఏం చేస్తారు? వాళ్ళేం ఉపయోగించుకోరు. నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ జరిగితే వేరే వాళ్ళకిస్తారు. కానీ ఒక భక్తులు ఎవరికైనా మనకి కానుకగా ఏదైనా ఇచ్చారనుకోండి ఏం చేస్తాము? మనకు అవసరము. ఖచ్చితంగా నాకిది అవసరం కాదు అంటే ఇంకొక భక్తుడికి వాళ్ళు దాన్ని గిఫ్ట్‌గా ఎంచొచ్చు. లేకపోతే వాళ్ళే వాడుకోవచ్చు. కానీ ఆ స్వీకరణ అనేది ఎలా ఉంటుంది అంటే,
భక్తులు ఇచ్చినప్పుడు స్వీకరించడానికి, ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇచ్చినప్పుడు స్వీకరించడానికి ఎంతో భేదం ఉంటుంది. భక్తులు ఏదో మన దగ్గర నుంచి ఆశించి, మళ్ళీ ఇంకోసారి మనమేదో ఇస్తామనో, మళ్ళీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు లిస్ట్ రాసుకొని నెక్స్ట్ టైమ్ ఇస్తారు. అలాంటివి ఏముండదు. ఒక భక్తుడికి కేవలం ఒక వైష్ణవుడికి ఎలా ఇస్తారంటే, కేవలం ప్రేమతోని ఇస్తారు ఒక గిఫ్ట్‌ని. అప్పుడు మనం ప్రేమతోని స్వీకరిస్తాం. బంధువులు ఇచ్చినప్పుడు మన స్వీకారానికి, భక్తులు ఇచ్చినప్పుడు ఇచ్చే స్వీకారానికి ఇది ఎంతో తేడా ఉంటుంది. మనది వాడినా, వాడకపోయినా అలా ఉన్నా కానీ, అలా వాళ్ళు ఇచ్చారు అని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే, అందులో ఇచ్చి పుచ్చుకోవడాలు, ఎటువంటి బిజినెస్ అనేది లేదు. భగవంతుడు కూడా అలాగే. ఒక సామాన్యమైన కర్మకాండ భక్తులు అంటే, ఏదో ఒకటి భగవంతుడిని దగ్గర నుంచి ఆశించి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఆశిస్తారు. నువ్వొక యజ్ఞం చేసినా, ఒక హోమం చేసినా కానీ అందులో ఆహుతుల్ని సమర్పిస్తూ ఉంటారు. యజ్ఞాలలో, హోమాల్లో ఎందుకు ఆహుల్ని సమర్పిస్తారు? ఒక యజ్ఞం చేస్తున్నామంటేనే ఏదో ఒక కోరికతోనే యజ్ఞం చేస్తారు. దానికి ఏదో ఒకటి ఆశిస్తారు. ఏది ఆశించకుండా యజ్ఞము ఎవరు చెయ్యరు. అందులో సమర్పించే ఆహుతులకి ఏదో ఒకటి ఆశిస్తారు. మనకి సాధారణమైన ఆహ్, భక్తులకి ఉన్న తేడా ఏమిటి? సాధారణంగా మందిరానికొచ్చే వాళ్ళకి, ప్రేమతోని భగవంతుడికి సేవ చేసే శుద్ధ భక్తులకి, వాళ్ళు సాధక భక్తులైనా సరే, ఇక్కడ శుద్ధ భక్తులు అంటే వాళ్ళు పూర్తిగా అనర్థాల నుంచి బయటపడితేనే శుద్ధ భక్తులని చెప్పడానికి లేదు. వాళ్ళు పూర్తిగా అనర్థాల నుంచి బయట పడకపోయినప్పటికీ, అనర్థాల నుంచి బయటపడాలి అని వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది. ఆ! ఎంతో సాధన చేస్తూ ఉన్నారు వాటి నుంచి బయటపడడం కోసం. అటువంటి వాళ్ళని కూడా మనం శుద్ధ భక్తులు అనవచ్చు ఒక విధంగా. మన గురు మహారాజ్ లాంటి వాళ్ళు శుద్ధ భక్తులు. కానీ సాధక భక్తులు కూడా అనర్థాలు ఉన్నప్పటికీ వాళ్ళ సాధనలో 100% కమిట్మెంట్‌తోని, నమ్మకంతోని ఏమీ ఆశించకుండా కృష్ణుడికి సేవ చేసినట్లయితే ఏ విధంగా? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. అన్యాభిలాషితం. ఏమీ కోరుకోకుండా. ఎవరైనా కానీ మందిరానికి వెళ్తే, "నువ్వు వెళ్తున్నావు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఏం కావాలని కోరుకుంటున్నావు? నీకు అన్నీ ఉన్నాయి కదా!" అంటారు. కొంతమంది మీలాగా భగవంతుని ఏదో ఒక కోరికలతోని మేము టెంపుల్‌కి వెళ్ళము. మా మనసులోనే దేవుడున్నాడు. మనసులోనే మేము పూజిస్తాం అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అటువంటి భక్తుల గురించి చెప్పడం లేదు. కేవలము శుద్ధమైన అంతరంగం. అంటే వాళ్ళ మనసులో ఏ విధమైన కల్మషాలు లేవు. అంటే అనర్థాలు ఉండవచ్చు. కానీ ఏదో ఒకటి ఆశించాలి అనే కల్మషం లేదు. అటువంటి శరీరంతోని, మనస్సుని శుద్ధమైన అంతరంగంతోని ఎవరైనా ఏం చేస్తారు? ఏది ఆశించరు భగవంతుడితో. ఎందుకని చేస్తారు? కేవలం ప్రేమతోని చేస్తాం. మనకు సాధారణంగా భౌతికమైన లోకంలో చూస్తే అటువంటి ప్రేమ, సేవ అనేది ఎక్కువగా తల్లి చేస్తుంది. తల్లిదండ్రులిస్తారు. ఎక్కువగా తల్లి చేస్తుంది. కానీ అందులో కూడా ఈ మధ్య కొన్ని కల్మషాలు యాడ్ అవుతున్నాయి. కలియుగ ప్రభావం వల్ల. తల్లిదండ్రుల్లో కూడా కొన్ని కల్మషాలు యాడ్ అవుతున్నాయి. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా అలా కాదు. మనము ఎలా ఆయనకి సేవ చేస్తామో అలానే ఆయన స్వీకరిస్తాడు. ఎటువంటి భావంతోని నువ్వు కృష్ణుడికి సేవ చేస్తున్నావు, ఎటువంటి భావంతోని ఒక పండైనా, పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన నువ్వు సమర్పిస్తున్నావు, అటువంటి భావంతోని ఆయన మన దగ్గర నుంచి స్వీకరిస్తాడు. ఇప్పుడు మనము ఆ భావం అనేది కృష్ణుడు చూస్తాడు. అంతే తప్ప వాళ్ళు ఏమిస్తున్నాడు అని చూడడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్పారు మనకి? ముందు శ్లోకంలో సుసుఖం కర్తుం అవ్యయం. కృష్ణుడికి చేసే ఆ సేవ ఏం సేవ? భక్తియుత సేవ. మనకి భక్తి యోగం గురించి చెప్తారు. మనకి సెవెంత్ చాప్టర్ నుంచి భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. అందులో మనకి 9వ చాప్టర్‌లో పరమ గుహ్య జ్ఞానాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకిస్తారు. అందులో పరమ గుహ్య జ్ఞానంలో ఏం చెప్తారు? నువ్వు చేసే ఈ భక్తి యోగం అనేది పరమ గుహ్యమైన జ్ఞానము. అంటే భక్తి యోగం పరమ గుహ్యమైన జ్ఞానం. పరమ గుహ్యం ఎలా? భగవద్గీతలో అందరికీ అనుకూలంగా ప్రింట్ చేసిస్తున్నారు. పరమ గుహ్యం ఎలా అయింది అంటే, ఎవరికైతే
కృష్ణుడికి శరణాగతి అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుంది. లేకపోతే మన కళ్ళ ముందులే ఆ జ్ఞానాన్ని పెట్టినప్పటికీ, బుక్కు రూపంలో మనకు ప్రింట్ చేసి మన కళ్ళ ముందు పెట్టినప్పటికీ అది మనకు అర్థం కాదు. ఎవరికైతే కృష్ణుడికి శరణాగతి అవుతారో వాళ్ళకి ఇందులో ఉండే జ్ఞానం అర్థమవుతుంది అని చెప్తారు. అటువంటి భక్తి అనేది ఆచరించడం ఎలా అంటే, సుసుఖం కర్తుం అవ్యయం, ఎంతో సులభమైనది, సుఖప్రదమైనది. అంటే భక్తి అంటే ఏమిటి? అంత సుఖమైంది ఎలా? ఎందుకు సుఖమైంది? మరి జ్ఞానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మయోగం కొంచెమైనా అందులో కలిస్తే అది కష్టమంట. భక్తి యోగంలో ఒక సాధకుడు చేసేది చాలా సులభమంట. మనకి అర్థం చేసుకోవాలంటే దేవీ దేవతలు కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఎంతో శ్రద్ధతో ఆరాధిస్తారు. కానీ వాళ్ళ ఆరాధన సుసుఖం కాదు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకక్కడ కృష్ణుడు ఇచ్చే విధి విధానం వేరు. మనకిచ్చిన విధానం వేరు. భక్తి యోగం సాధక భక్తుడు మనకి ఇక్కడ ఉండి స్పెషల్‌గా భూమి మీద ఉండి చేసే సాధన భక్తి ఎంతో సులభమైనది. సుసుఖం కర్తుం అవ్యయం. ఏం చెప్తున్నారిక్కడ? కేవలము నువ్వు ఏదైనా ఇవ్వు. ఏమీ ఆశించకుండా నాకు కనుక ప్రేమతోనే ఒక పత్రమైన, పుష్పమైన, ఫలమైన, తోయమైన కొంచెం జలమునైనా సమర్పిస్తే అది నేను స్వీకరిస్తాను. నువ్వు భక్తితో సమర్పిస్తే, ప్రేమతో సమర్పిస్తే నేను స్వీకరిస్తాను అని చెప్తున్నారు. అది ఎంతో ముఖ్యం ఇక్కడ. అది ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే కృష్ణుడికి మనకి పత్రం, పుష్పం, ఫలంతో ఏం లేవా? అందుకే మనని అడుగుతున్నారా? అది కాదు. ఇప్పుడు మనం ఎలా అంటే ఒక గంగా నదికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము? గంగలో ఉన్న నీటినే తీసి గంగా నదికి సమర్పిస్తాం. గంగా నదిలో నీళ్లు తీసి గంగకి సమర్పించడం అంటే ఏమిటండి? ఆ నీళ్ళన్నీ గంగాదేవివే కదా! మళ్ళీ మనం ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ఆమెకి? అంటే ఆమె ఏమిస్తున్నావని చూడదు. ఏ భావంతో ఇస్తున్నావు అనేది చూస్తుంది. మన మనసు చూస్తుంది. మన భావాన్ని చూస్తుంది. ఎవరైతే ఆ భావంతోని సమర్పిస్తారో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గంగా నది నీళ్లు గంగకి ఎలా సమర్పిస్తున్నాం అన్ని గంగవే అయినప్పటికీ, ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే అన్నీ కృష్ణుడివే. అన్నీ కృష్ణుడివే అయినప్పుడు కృష్ణుడికి సమర్పించవలసిన అవసరం ఏమిటి? ఎందుకు అంటే కేవలం ఆ సమర్పించే భావాన్ని మనకివ్వడం కోసం. కృతజ్ఞులంగా కాకుండా ప్రేమని నేర్పడం కోసము, ఇవ్వడాన్ని నేర్పడం కోసం మనకి కృష్ణుడు మన దగ్గర నుంచి స్వీకరిస్తున్నారు. మన కోసం స్వీకరిస్తున్నారు. ఆయనకేదో లేక స్వీకరించడం లేదు. అర్థం చేసుకోవచ్చు. అంటే మాతాజీ ఇప్పుడు మనకు పత్రం, పుష్పం, ఫలమే స్వీకరిస్తారా? ఏదైనా ఇస్తే స్వీకరించడా? ఏదిచ్చినా స్వీకరిస్తారు. కానీ మన భావం ముఖ్యం. మనకి కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు ఏం జరుగుతుంది? శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన దూతగా పాండవులకి, కౌరవుల మధ్యలో దూతగా ఉండడం కోసం వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదర్చడం కోసం అక్కడికి వెళ్తాను హస్తినాపురానికి. హస్తినాపురానికి వెళ్ళినప్పుడు హస్తినాపురంలో మొత్తము అదంతా అయిపోయింది. వాళ్ళంతా చర్చ అంతా అయిపోయింది. తర్వాత ఆయనకి కొంచెము స్వయంగా దూత భగవంతుడే వచ్చాడు. భగవంతుడు కృష్ణుడు అని కేవలం పాండవులకే కాదండి అక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి కూడా తెలుసు. తెలియకపోయినా స్వయంగా కృష్ణ భగవానుడు ఏం చేశాడు? వాళ్ళకక్కడ పాక్షిక విశ్వరూపాన్ని కూడా చూపించారు ధృతరాష్ట్రుడికి. చూసాడు కూడా. అయినప్పటికీ వాళ్ళ మనసు బారలేదు. ఆతిథ్యం ఇవ్వాలి కృష్ణ భగవానుడికి. ఆతిథ్యం స్వీకరించడం కోసము ఏం చేశారు? ముందే దుర్యోధనుడు ప్లాన్ చేసుకున్నాడన్నమాట. కృష్ణుడిని ఎలా అయినా మన వైపు తిప్పుకోవాలని ఎంతో ఆడంబరాలతోని ఎంతో ఆహ్, భోగాన్ని, విందుని సమర్పించాడు. అయితే ఆ విందు ఎంతో ఆడంబరంగా తయారు చేశారన్నమాట. ఎన్నో పిండి వంటకాల్ని ఆహ్వానించడం కానీ, ఆయనకి సమర్పించడం ఎంతో వైభవంగా చేశాడు. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించలేదు. విదురుడి ఇంటికెళ్ళాడు. స్వయంగా విదురుడి ఇంటికి ఆయనే వెళ్లి, ఆయనే నేనొస్తా అని చెప్పి అని విదురుడి ఇంటికెళ్ళి, అక్కడ విదురాణి ఏం సమర్పించింది కృష్ణుడికి? హరే కృష్ణ మాతాజీ. అరటిపళ్ళు ఇస్తుంటే తొక్కనేమో ఇచ్చి పండు తను తీసుకుంటారు. భక్తి మైమరిచిపోయి మాతాజీ. అంటే ఆమె ఏమి స్వీకరించలే. ఆమె ఏం తినలేదు కృష్ణుడి ముందు.
తొక్క పడేసి పండివ్వాలి, కానీ పండు పడేసి తొక్కిచ్చిందా? అది అక్కడ స్వీకరించింది. ఆమె మాధుర్యంలో ఆయన మీద ప్రేమతో సమర్పించింది. సో అందుకే తీసుకున్నారు. భక్తి భావం, ప్రేమ భావంతోని సమర్పించింది. అది స్వీకరించాడు. అంతే తప్ప ఏమిస్తున్నాము అనే దానితోని ఆయనకి అవసరం లేదు. అయితే మరి ఎందుకండి పర్టిక్యులర్‌గా ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. కానీ ఇక్కడ ఆహ్, పత్రం, పుష్పం, ఫలం తోయమే అని ఎందుకు చెప్తున్నారు అంటే, అవైతే ఎవ్వరైనా సమర్పించవచ్చు. కొంతమంది చెప్పవచ్చు. ఏం చెప్తారు మనకెక్కువగా? ఆ! మాతాజీ కృష్ణుడికి కొంచెం సేవ చేయండి మాతాజీ. అంటే మాకు టైం లేదండి. టైం లేదనే వాళ్ళు ఒకళ్ళుంటారు. ఇంకొంతమంది మా దగ్గర అంత డబ్బు లేదండి. మీ కృష్ణుడికి మేమేమి చెయ్యలేము. అప్పుడు అలాంటి వాళ్ళు కూడా భక్తిని ఆచరించవచ్చు అని చెప్పడం కోసం కృష్ణుడు నువ్వు ఏదైనా ఒక పత్రమైన ప్రేమతోని ఒక తులసాకిచ్చినా నేను స్వీకరిస్తానని చెప్తున్నారు. అంటే ఏమిటి ఇక్కడ? అర్థం చేసుకోవాలి. ఎటువంటి వాళ్ళైనా భక్తిని ఆచరించవచ్చు అని చెప్పడం కోసం ఆయన అలా చేశారు. శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం ఆ ద్వారకలో ఉన్నప్పుడు ఆయనకి ఇద్దరు భక్తులు ఉన్నారు. వాళ్ళు శృతదేవ మరియు బహుళాశ్వ. బహుళాశ్వ అనేమో ఒక గొప్ప రాజు. శృతదేవ అనేది ఒక బ్రాహ్మణుడు. బహుళాశ్వ, శృతదేవ ఇద్దరు కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఆహ్వానించారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని, శుకదేవ గోస్వామి కొంతమంది మునులతోని కలిసి వాళ్ళిద్దరి ఇంటికి వెళ్లారు. ఒకే సమయంలో 2 రూపాలు తీసుకొని ఇద్దరి ఇంటికి వెళ్లారన్నమాట. బహుళాశ్వ గొప్ప రాజు. ఎంతో వైభవంగా ఆహ్వానించి ఎన్నో రకాల కానుకలు సమర్పించి ఆయనకి విందుని ఏర్పాటు చేస్తాడు. అవన్నీ కూడా ఆయన స్వీకరిస్తారు. ఎంతో భక్తి భావం. కానీ భక్తిలో మాత్రం ఇద్దరికీ తేడా లేదండి. ఇద్దరూ భక్తులే. వాళ్ళకు ఉన్న దాంతోని వాళ్ళు భగవంతుణ్ణి సమర్పించడానికి, సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేశారు. కానీ శృతధర్మ ఒక పేద బ్రాహ్మణుడు. వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే అందరికీ కూర్చోవడానికి కూడా ఆయన దగ్గర ఆసనాలు పక్కకు పెట్టి సాపలు కూడా లేవన్నమాట. ఆయన దగ్గర కొన్ని సాపలుంటే పక్కింట్లో కొన్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూర్చోవడానికి ఆసనాలనిచ్చారు. ఆయనదైనా, ఈయనదైనా ఒకే విధంగా స్వీకరించారు. ఏ విధమైన భేదం లేదు. కానీ మన భావాన్ని మాత్రం చూస్తాడు. అంతరంగాన్ని చూస్తాడు. శుద్ధమైన అంతరంగంతో మనము సమర్పించాలి. ఇది ఇక్కడ ఎంతో ముఖ్యం. అసలు ఈ శుద్ధమైన అంతరంగం ఏమిటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. మొత్తం ఈ శ్లోకం అంతా ఆధారపడి ఉంది దాని మీదనే. ఈ 2 పదాలు భక్తి, ప్రయతాత్మనః శుద్ధమైన అంతరంగం. వీటిని అర్థం చేసుకోవాలి. ఇందులో ఏముంది మాతాజీ పత్రం, పుష్పం, ఫలం, తోయం అవే కదా! నువ్వు భక్తితో ఏదిచ్చినా నేను స్వీకరిస్తానంటున్నాడు. అలా అర్థం చేసుకుంటే మనకి ఈ శ్లోకం ఏమీ అర్థం కాదు. ఎలా అర్థం చేసుకోవాలి? 9వ అధ్యాయం వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? భక్తి యోగంలో పండు సమర్పించు అని చెప్తున్నారు. అంతేనా నాకు? పత్రం సమర్పించమంటున్నారు. ఈ శ్లోకం ఇంతేనా అర్థం చేసుకునేది? మనము శ్రీకృష్ణ భగవానుడు చాలా చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఇంటికి ఒక పళ్ళు అమ్మే ఆవిడ వస్తుంది. పళ్ళు అమ్మే ఆవిడ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆయన? పళ్ళు అమ్మే ఆవిడొచ్చినప్పుడు ఆయన ముందే చూసారనమాట శ్రీకృష్ణ భగవానుడు చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడే. వాళ్ళ ఇంటికి ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళెవరైనా ఏదైనా కొంత ధాన్యాన్ని ఆవిడకి సమర్పిస్తే ఆవిడ పళ్ళిస్తుంది. ఆయనకు తెలుసు. ఎలా అయినా ఈమె దగ్గర నుంచి పళ్ళు తీసుకోవాలి. ఎవరు లేరిప్పుడు ఇంట్లో. ఏం చేశాడు కృష్ణుడు? ఆయన 2 చిన్న చిన్న చేతులతోని కొంచెం ధాన్యం పట్టుకున్నాడు. ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా తెలీదు. ఎలా తీసుకురావాలో తెలీదు. వస్తూనే మొత్తం ధాన్యం పడిపోయింది. ఏదో కొన్ని గింజలు మిగిలాయి. ఆ గింజల్ని ఆమెకిచ్చాడు. ఆ గింజల్ని ఆమెకిస్తే ఆ 2 గింజలు తీసుకొని ఆమె ఏం చేసింది? పళ్ళు మొత్తం కృష్ణుడు మోయలేనన్ని పళ్ళిచ్చేసింది. మోయలేనన్ని పళ్ళిస్తే తర్వాత ఆయన ఏమన్నాడు కృష్ణుడితో ప్రేమతోని అమ్మా అన్నాడంట. అంటే ఆమె ఎంతో సంతోషంతోని పొంగిపోయింది. అది మొత్తం ఆయనకి సమర్పించి ఆనందంతో ఆమె వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే ఆమె బుట్టలో బరువుగా అనిపించిందంట. చూసుకుంటే అన్ని మణులున్నాయి. ఏం చేసింది చూసి వాటిని, ఇవి నేనేం చేసుకుంటాను, మళ్ళీ ఇంకోసారి కృష్ణుడి దగ్గరికి వెళ్తాను. కృష్ణుడు మళ్ళీ వస్తాడు నా దగ్గరికి. ఆ ప్రేమతోని కొన్ని గింజలిస్తాడు. నేను మళ్ళీ పళ్ళన్నీ ఇస్తాను.
అని ఏం చేస్తుంది, ఆ బుట్టలో ఉన్నయాన్ని అక్కడే పడబోసి, మళ్ళీ పళ్ళు పెట్టుకొని మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది బుట్టలో. అంటే ఒకసారి ఆ కృష్ణుడి చిరునవ్వు, ఆయన అందమైన ముఖం దర్శనం చేసుకోవాలి. కృష్ణుడి మాటలు వినాలి. ఆయన పిలుపు వినాలి అని వెళ్ళింది. ఆమె అది కోరుకుంది తప్ప, ఆయనిచ్చే మణులు కోరుకోలేదు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఆమె కోరుకోకుండా ఇచ్చినప్పటికీ కృష్ణుడు ఆమెకేం కావాలో అది ఇచ్చాడు. అయినా సరే ఆమె వద్దంటుంది. మనం అనుకోవచ్చు. ఏమి కోరుకోకుండా ఎప్పుడు పూజ చేస్తే ఎలా మాతాజీ? మరి మాకెన్నో కోరికలున్నాయి కదా! అవన్నీ కృష్ణుడు తీరుస్తాడో లేదో అంటే, ఇందాక ఆమె అడిగింది ఆ పళ్ళమ్ముకునే ఆవిడ, అయినా కృష్ణుడిచ్చాడు. మన మనసుని మనకి ఏం కావాలో అర్థం చేసుకొని ఆయనిస్తాడు. మనం అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొన్ని సార్లు మన మనసు ఒప్పుకోవడం లేదు, అడగకపోతే అంటే అడగవచ్చు. అది వేరే విషయము. కానీ ఏం అడక్కపోయినా ఆయనకి తెలుసు మనకేం కావాలో. ఏమి ఆశించకుండా అన్యాభిలాషిత శూన్యంగా కనుక మనం శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తే ఆయనేం చేస్తాడు? ఏ భావంతో ఇచ్చాడో యద్భావం తద్భుతం. నేను ఆ భావంతోనే స్వీకరిస్తాను. ప్రేమతోని స్వీకరిస్తాను. అది ఇక్కడ ముఖ్యం. శ్రీకృష్ణ భగవానుడికి మధురకు వెళ్ళినప్పుడు మధురలో ఆ కంసుడిని సంహరించడానికి వెళ్తారు. కంసుడే ఆహ్వానిస్తాడు. అక్రూరుని పంపిస్తాడు. అప్పుడాయన మధురకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎంతో మంది ఆ మధురలో ఉన్నటువంటి భక్తులు కృష్ణుని ఎన్నో విధాలుగా ఆయన్ని ప్రేమతోని వాళ్ళ దగ్గర ఉన్నవి ఆయనకి సమర్పించారు. అందరివి స్వీకరించాడు. సుధామ అనే భక్తుడు ఉన్నాడు. ఆయన పూల వ్యాపారి. ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తాడో, ఆయన దగ్గర ఉన్న పూలతోని అందమైన మాలని, ఒక మాలని కృష్ణుడికి సమర్పిస్తాడు. అవి ఆయన స్వీకరిస్తాడు. అతడు అలా దారిలో వెళ్తుంటే భక్తులు ఎవరు ఏది ఇస్తే భక్తితోని అది స్వీకరిస్తూ ఉన్నాడు. తర్వాత అలా వెళ్తూ ఉంటే ఆయనకెవరు కనిపించారు చివరికి? కుబ్జ కనిపించింది. కుబ్జ ఎలా ఉంది చూడ్డానికి? అందరూ ఎగతాళి చేసేవారన్నమాట. అందవిహీనంగా గూనితోని వంగిపోయి ఉండేది. ఎవరు కూడా ఆమెను చూడగానే అట్రాక్ట్ అవ్వడం, ఆకర్షణీయంగా ఉండరు. ఎవరు ఇష్టపడరు ఎక్కువగా ఆమెతో ఉండడానికి. కానీ అలా వెళ్తూ ఉంటే శుద్ధ దారిలో కనిపించగానే శ్రీకృష్ణ భగవానుడు కనిపించాడు. ఆగిపోయిందామె, కృష్ణుడు కూడా ఆగిపోయాడు. అది ఎక్కడండి జరిగింది అంటే, అది కంసుడి యొక్క ఆ రాజ దర్బారు ముందలే అన్నమాట. ఈమె చేసేది ఏదైనా ఆయన చూడవచ్చు. ఇప్పుడు ఎక్కడో దూరంగా జరిగింది. కృష్ణుడు కంసుడు చూస్తాడో లేదో అని లేదు. ఆ రాజ దర్బారు ముందలే జరిగిందనమాట. కంసుడు చూసే అవకాశం 100% ఉంది. కానీ అసలామె కంసుడు చూస్తాడో చూడడో అన్నీ మర్చిపోయింది. కేవలం కృష్ణుడినే చూసింది. కృష్ణుడినే చూసి ఏం చేయాలి? తదేకంగా కృష్ణుడినే చూస్తూ భక్తి భావంతో ఆమె దగ్గర కంసుడి కోసం తీసుకుపోయే సుగంధ ద్రవ్యాలు ఏవున్నాయో అవి కృష్ణుడికి సమర్పించింది. ప్రేమతోని. ఆమెకింక ఏమీ గుర్తు రావడం లేదు. ఎలా అంటే, మనకి ప్రేమ అయినప్పుడు భయం అనేది అసలు గుర్తే రాదంట. భయాన్ని వదిలిపెట్టేస్తారు. ఎవరికైతే ఏదైనా విషయానికి భయపడుతూ ఉంటారో, వాళ్ళకింకా కృష్ణుడి మీద అంత ప్రేమ లేదు, అంత భక్తి లేదు. అందుకే మనం ప్రతి విషయానికి భయపడతాం. అలా అని భయం లేకుండా చేయాలి గదా! అని అన్నీ వదిలేసి చేయమని అలా కాదండి. ఇక్కడ ఉద్దేశము సందర్భం వచ్చింది. కృష్ణుడు స్వయంగా ఆమె కళ్ళ ముందుకొచ్చాడు. ఆమె చేతిలో కృష్ణుడికి సమర్పించడానికి సుగంధ ద్రవ్యాలున్నాయి. అప్పుడు ఆమె భయపడకుండా కృష్ణుడికి సమర్పించేసింది. ఆమె భావం చూసాడు కృష్ణుడు. ఆమె ఎంత భక్తితోని సమర్పిస్తుందో అలానే స్వీకరించాడు భక్తితోని. స్వీకరించి వెంటనే ఆమె ఎలా ఉంది? ఆమె భావం ఎలా ఉంది చూసాడు. ఎంతో శుద్ధమైన అంతరంగంతోని నాకు సమర్పించింది. ఆ శుద్ధమైన అంతరంగంతో సమర్పించింది గాబట్టి, ఆమెని కూడా శుద్ధం చేసేసాడు కృష్ణుడు. ఇంతకుముందు ఆమెకెందుకొచ్చింది అలాంటి శరీరం? ఎవరికైనా ఎందుకొస్తుంది అటువంటి శరీరం? మనకున్నటువంటి అనర్థాలు పాపకర్మల వల్లనే వస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడికి ప్రేమతో సమర్పించిందో ఏం జరిగింది? ఆమెలో అనర్థాలు ఆ! ఆమెకు ఉన్నటువంటి పూర్వకర్మలన్నీ కూడా తీసేశాడు. ఒకే క్షణంలో. ఆమెని పైకి లేపి పట్టుకొని ఆమెకున్న గూనిని తీశాడు. మనకు అనిపిస్తుంది కేవలం ఆమెకున్న గూనిని తీసేసి ఆమెను అందంగా మార్చాడని. కేవలం ఆమె గూని తీసేసి అందంగా మార్చడం ఒక్కటే కాదు. బాహ్యంగా కాదు. లోపల అంతరంగం కూడా తీసి మొత్తం ఆమెను అన్ని అనర్థాల నుంచి, కర్మల నుంచి దూరం చేసేసాడు. అంటే నువ్వు ప్రేమతోని ఏదైనా సమర్పిస్తే కృష్ణుడు అలాంటి భావంతోనే స్వీకరిస్తాడు.
ఏ భావంతోని ఆయనకి ఏమి సమర్పిస్తున్నాము అనేది ముఖ్యం. ఎలా సమర్పిస్తున్నాం కాదు, ఏం కాదు ఎలా. అయితే ఇక్కడ ఏం సమర్పించినా కానీ ఆ భావాన్ని చూస్తాడు కృష్ణుడు. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు. అంటే మాతాజీ ఇప్పుడు కృష్ణుడు అక్కడ స్వయంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా సమర్పించారు. ఆయన స్వీకరించారు. ఇప్పుడు కృష్ణుడిని డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ చూసే అంత అదృష్టం ఉందా మనకి? అంత అదృష్టం లేదు. అన్ని శక్తి సామర్థ్యాలు లేవు. మరి మనం ఏదైనా సమర్పిస్తే కృష్ణుడికి ఎలా స్వీకరిస్తాడు? అలానే స్వీకరిస్తాడా భక్తితోని? అంటే అలానే స్వీకరిస్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్వయంగా మన కళ్ళ ముందు ఉన్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహాలకి, ఆయనకి భేదం లేదు. ఎప్పుడైతే ఆయన స్వయంగా ఆయనకి, ఆయన విగ్రహానికి భేదం చూస్తామో, అప్పుడు మనం భక్తితోని సేవ చేయలేం. అప్పుడెలా సేవ చేస్తాం? కళ్ళ ముందు కృష్ణుడు ఉన్నాడు అని అనుకుంటే, ఆ భక్తి భావం వేరుంటుంది. కేవలం విగ్రహమే అనుకుంటే ఏముంటుంది? చెయ్యాలి కాబట్టి ఫాస్ట్‌గా మనము ఇంద్రియాలతోని సేవ చేసేస్తాం. కొన్ని సార్లయితే ఇంద్రియాలతోని సేవ చేస్తూ మనం ఇంకేం చేస్తాము? ఆలస్యం. ఆలస్యము, బద్ధకము, నిద్ర, టైమయితుంది. పూజ చెయ్యాలి. పూజ చెయ్యకపోతే ఎలా? చెయ్యాలి తప్పదు అని ఫాస్ట్‌గా టైం చూసుకుంటూ లేట్ అవుతుంది అని గులుక్కుంటూ సేవ కూడా చేస్తూ ఉంటాం కొన్ని సార్లు. అదేమిటి చేసే సేవ? ఇంద్రియాలతో చేసే సేవ. నువ్వు ఎలా చేస్తే అలానే స్వీకరిస్తాడు ఆయన కూడా. చేసావమ్మా? సరే మంచిది. ఇక పోయిరా. నీ పనులు చూసుకోపోతే. టెన్షన్ పడుతున్నావు గదా! పోయి పనులు చేసుకోపో అంటాడు. మనం ప్రేమతోని ఆయనకు సేవ చేస్తే ఆయన కూడా అంతే ప్రేమతోని స్వీకరిస్తాడు. అది ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, మనకు మందిరానికి వెళ్తే ఆ మందిరంలో విగ్రహాలు ఎలా ఉంటాయంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. నువ్వు ఏం చేసినా, చెయ్యకపోయినా, ఎవరికి వెళ్లి చెప్పినా, చెప్పకపోయినా చాలా మంది భక్తులు మందిరానికి వెళ్లి కేవలం ఆయన దర్శనం చేసుకోవడానికి మందిరానికి వెళ్తూ ఉంటారు. అలా మందిరంలోకి వెళ్లి ఆయన దర్శనం చేసుకొని భక్తులైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎవరు ఏమి చెప్పినా, ఏమన్నా క్లాసెస్ విన్నా, వినకపోయినా కేవలం విగ్రహాలని చూసి ఆకర్షణతోనే భక్తులైన వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఎలా సాధ్యము? ఆకర్షణ విగ్రహంలో ఉందా? కేవలం ఆకర్షణ విగ్రహంలోనే లేదండి. అంటే బయటికి చూడ్డానికి ఒక అందమైన మార్బుల్ కానీ, గ్రానైట్ కానీ, ఒక పంచలోహ విగ్రహాన్ని అలా మలిచారు కాబట్టి, ఆ అందంతోని వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు అని అనుకోకూడదు మనం. అది ఎలా ఉంటుందంటే కాసేపు. అదే సరే అయితే మనం అనుకోవచ్చు. కేవలము కృష్ణ భగవానుడి విగ్రహాలే అందంగా ఉంటాయా? ఎన్నో విగ్రహాలుంటాయి. అందంగా తయారు చేసినవి. కొంతమంది పొలిటీషియన్ ఇవి. కొంతమంది ఎంతో అందమైన విగ్రహాలు. ఒక స్త్రీని కొన్ని, కొన్ని భావాలతోని కొన్ని విగ్రహాలను తయారు చేస్తారు. అంటే అది విగ్రహం అనకూడదు. వాటిని బొమ్మలు అనవచ్చు. అయితే మరి అవి కూడా అందంగా ఉంటాయి. ఏదైనా ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందంగా ఉంటాయి. బావుంది. చాలా బావుంది. ఎవరో శిల్పి ఎంతో అందంగా మలిచాడు అని అనుకుంటాం. కానీ వాటిని పదే పదే వెళ్ళడానికి, చూడ్డానికి మనసుంటుందా? పదే ఉండదు. పదే వెళ్లి చూస్తారా ఎవరైనా? చూడరు మాతాజీ. ఒకసారి చూస్తాం అంతే. మరి ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడిని మాత్రం దర్శనం చేసుకోవడం పదే పదే వెళ్తాం. ఎంత ఉంటుందంటే వాళ్ళలో ఆకర్షణ, కృష్ణుడిలో ఉండే ఆకర్షణ పదే పదే మనల్ని అక్కడికి లాక్కెళ్తుంది కృష్ణుడి దగ్గరికి. కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఆ విగ్రహాలకి చేసేటటువంటి సేవ. నువ్వు ఎంత భక్తి భావంతో కృష్ణుడికి సేవ చేస్తారో, ఆ మందిరంలో ఉండేటువంటి మాతాజీలైనా, ప్రభుజీలైనా, అక్కడ ఉండే భక్తులు ఎంత ప్రేమతోని కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారో, అంతమంది భక్తులు ఆ మందిరానికి వస్తూ ఉంటారు. మందిరంలో ఉండే విగ్రహాలే మనకి ప్రీచ్ చేస్తాయి. అంటే మనమేదో చెప్పడం ఒకటే కాదు. కేవలం విగ్రహంలో ఉన్న మందిరంలో ఉన్న విగ్రహాలే ఎంతో మంది భక్తుల్ని ఆకర్షిస్తాయి. అయితే అదేంటి మాతాజీ మీరు చెప్తున్నారు, మన సేవ చేస్తేనే ఆ భక్తులు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళు పడతారని చెప్తున్నారు. ఏ మందిరంలో అయినా కానీ సేవలు చేస్తారు. ఏ మందిరంలో అందమైన విగ్రహాలుంటాయి అనుకోవచ్చు. మీరు కొన్ని సార్లు చూడండి, కొన్ని మందిరాలు అందమైన విగ్రహాలు ఉండవచ్చు. మందిరం గొప్పగా ఉండవచ్చు. కానీ అక్కడికొచ్చే భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకలా? ఏమిటా భేదం? అంటే భేదం ఇదే. అక్కడ ఉండే భక్తులు కృష్ణుడికి చేసే సేవలో
భగవంతుడికి సేవలో ఉండేటువంటి వ్యత్యాసమే. నువ్వు ఎంత భక్తి భావంతోని కృష్ణుడికి సేవ చేస్తావో అంతమంది ఆ మందిరానికొస్తారు. చూడండి ఇస్కాన్ మందిరాలకి ఇంతకు ముందు మీ శేషాద్రిపురం మందిరానికి వెళ్ళినప్పుడు కొత్తలో చాలా చిన్న మందిరం అన్నమాట. వెళ్ళినప్పుడు అందరూ ఫుల్‌గా మొత్తం మందిరం హాలంతా భక్తులతో నిండిపోయేది. తర్వాత అయ్యో! భక్తులు ఎక్కువవుతున్నారు. టెంపుల్ మార్చాలి అన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద మందిరాన్ని కట్టి ఆ మందిరంలో కూడా మార్చేశారు. మార్చేస్తే ఇప్పుడు వెళ్ళండి ఏదైనా ఒక హాల్ సరిపోవడం లేదు. అందుకని ఏం చేస్తున్నారంటే ఏదైనా ఫెస్టివల్ సమయంలో భాషలుగా వేరు వేరుగా కన్నడ వాళ్ళు కిందికి వెళ్ళండి, ఇంగ్లీష్‌లో వాళ్ళు ఇక్కడే ఉండండి, హిందీ వాళ్ళు పైకెళ్ళండి 3 ఫ్లోర్‌లలో భక్తుల్ని పంపిస్తున్నారు. అప్పుడు 3 ప్లేసుల్లో కూడా భక్తులు నిండిపోతున్నారు. అంటే ఏంటి? నువ్వు ఎంతగా సేవ చేస్తే అంతగా భక్తులు వస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఇంకా పెద్ద మందిరం కడితే ఆ మందిరం కూడా నిండిపోతుంది. దానికి కూడా ప్లేస్ సరిపోదు. ఎందుకు కారణం ఏమిటి అంటే ఆయనకి చేసే సేవ. ఎటువంటి భావంతోని సేవ చేస్తారో అది ముఖ్యం. మేము రాజభోగ సేవకెళ్ళినప్పుడు ఎంత బాగా సేవ చేస్తారంటే, అక్కడ ఉన్న మందిర పూజారి లాస్ట్ టైమ్ మేము వెళ్ళినప్పుడు కొంచెం ఆలస్యమైందండి. అయితే 12:00 అయింది. ఇంకా చపాతీలు చేయడం అయిపోలేదు. చేస్తూ ఉన్నాం అన్నమాట. చేస్తూ ఉంటే ఫాస్ట్‌గా చేస్తూ ఉంటే అయిపోయాయి. అయితే కృష్ణుడికి ఎప్పుడు కూడా చపాతీలు కొంచెం ఎక్కువగా ఆఫర్ చేస్తారు. ఆ రోజు తక్కువయ్యాయి చేయడం. ఇంకా చెయ్యాలి. ఆయన వెళ్ళిపోయారు పూజారి. ఇంకా చాలు మాతాజీ ఇవి చాలు ఈ రోజుకని వెళ్ళిపోతున్నారు. అయితే నేను తర్వాతకి ఏం చేశానంటే ఇంకో 2 చపాతీలు తీసుకొని వెళ్లి ఇచ్చాను. ఇస్తే మాతాజీ అందులో ఘీ రాసారా? నెయ్యి రాసారా? రాసాను అని చూపించాను. చూపిస్తేనే తీసుకున్నారు కానీ లేకపోతే తీసుకోలేదు. అంటే ఏమిటి? పెట్టేటప్పుడు కూడా ఆ బౌల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట అక్కడ. ఏదైనా ఒక బౌల్‌లో ఏదైనా ఒక చిన్న మచ్చ గాని, మరక గాని ఉందనుకో అది స్వీకరించరు. అది పక్కకు పెట్టి వేరే బౌల్ తీసుకొని మళ్ళీ అది కడిగి అందులో పెడతారు. అంటే అది కడిగినా కొన్ని మచ్చలుంటాయి. అదసలు పట్టించుకోరన్నమాట. అవి పక్కకు పెడతారింక. అంటే ఎంత పర్టిక్యులర్‌గా ఉంటారంటే కృష్ణుడికి చేసే సేవలో ఖచ్చితంగా అన్నీ పాటిస్తారు. ఇలా చేస్తేనే కృష్ణుడిష్టం. ఇలానే రోజు చేస్తాం. అందుకే అలానే చెయ్యాలి. మనం ఇంట్లో ఎలా చేస్తాం? టైం అయితుంటే మాడిపోయిన చపాతీకి నెయ్యి ఉంటే రాస్తాం, లేకపోతే లేదు. అలా కనుక పెట్టేసామనుకో అందుకనే మన ఇంటికి ఎవరు వచ్చి ఒకసారి సేవ దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేది దర్శనం చేసుకోరు. భావం ఎంతగా మన కృష్ణుడికి సేవ చేస్తున్నా అంతగా భక్తులు ఆకర్షించబడతారు. కృష్ణుడికి చేసే సేవ ఎలా అనుకుంటారంటే చాలామంది సేవ అంటే అందరికి కనిపిస్తూ చేసే సేవకి ఎక్కువ విలువ ఇస్తారు. ఎవరు చూడకుండా చేసే సేవకి దాన్ని పట్టించుకోరు. ఎక్కువ విలువివ్వరు. అందుకే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇన్ని బుక్స్ చేశామని అందరికీ తెలుస్తుంది. ప్రీచింగ్ చేస్తే మనం గొప్పగా చెప్తున్నాము అని అందరూ వింటారు. అందరికీ తెలుస్తుంది. అటువంటి సేవలకిచ్చిన విలువ కృష్ణుడికి చేసే సేవ, పర్సనల్‌గా చేసే సేవ ఎవరు చూడరు. దానికి విలువ ఇవ్వరు చాలా మంది. కానీ అది ఎంతో ఎంతో ముఖ్యం. నువ్వు విగ్రహాలకు మనం చేసే సేవ ఎలాంటిది అంటే, మనలో ఉన్నటువంటి అనర్థాలని తీసేస్తుంది. అంటే కేవలం విగ్రహాలకే చేయాలా మాధవి పటాలకి చేయకూడదా? పటానికి కూడా చేయవచ్చు. దాంట్లో ఏ భేదం లేదు. కానీ మనం చేసే సేవ ఎలా ఉందో, మనంలో ఉన్న అనర్థాలు అలానే పోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఎవరైనా అపరాధం చేసినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎంత లెవెల్‌లో అపరాధం చేస్తామో అంతలో భక్తిలో పతనమవుతాం. అలాగే సేవ కూడా ఎలా చేస్తామో అంతే భక్తిలో మనము అభివృద్ధి చెందుతాం. భక్తిలో మనం పురోగతి చెందుతాం. మన పురోగతి బాగా ఉంది అంటే, మనం అంతగా ఆయనకి సేవ చేస్తూ ఉంటాం. కొంతమంది ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులుగా ఉంటారు. కానీ వాళ్ళకి పురోగతి ఉండదు. ఎందుకండి పురోగతి లేదు? అంటే నువ్వు చేసే సేవలో ఎక్కడో లోపం ఉంది. నువ్వు సేవ సరిగ్గా చేయడం లేదు. నీకు కమిట్మెంట్ లేదు. మన కమిట్మెంట్ ఉండాలి కృష్ణుడికి చేసే సేవలో. డిటర్మినేషన్ ఉండాలి. అంటే ఎలా అయినా నేను కృష్ణుడికి సేవ చేయాలి. ఈ కొన్ని ఇబ్బందులొస్తాయి. కొంతమంది ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఒక ఆఫ్‌లైన్‌లో ఎక్కువగా. ఆన్‌లైన్ వాళ్ళు కొంచెం సీరియస్ భక్తులయిపోయారిప్పుడు. కానీ ఆఫ్‌లైన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంత చిన్న రీజనొచ్చినా చాలు వాళ్ళకి. క్లాసెస్ బంద్ జేయడానికి, సెంటర్‌కి రాకుండా ఉండడానికి. ఎంతో చిన్న రీజన్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు రాలేదంటే నాకు జలుబు చేసింది. ఇక్కడికొచ్చి తుమ్మితే బావుండదు గదా మాతాజీ! అందుకే రాలేదని నిన్న చెప్తుంది నాకొకావిడ. బుక్ డిస్ట్రిబ్యూషన్‌కెళ్ళినప్పుడు. ఏం చెప్తాం వాళ్ళకి? సరే మాతాజీ నెక్స్ట్ వీక్ రండి అని చెప్పాను. అంటే ఎంత చిన్న చిన్న కారణాలు కావాలి వాళ్ళకి.
ఆ రోజు మన కృష్ణ కథ వినకుండా ఉండడానికి, కృష్ణ సాంగత్యం తీసుకోవడానికి, భక్తుల సాంగత్యం తీసుకోవడానికి ఎంత చిన్న చిన్న రీజన్స్ తోని వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. అలా కాదండి భక్తి అంటే. మనము భక్తిని తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కోకూడదు. ఎలా నేను చెయ్యాలి? ఎలా నేను సేవ చేయడానికి కారణాలు వెతుక్కోవాలి. సేవ నుంచి తప్పించుకోవడానికి కారణం వెతుక్కోకూడదు. ఆ భావంతోని మన పరిస్థితులు ఎలా ఉన్నా నేను కృష్ణుడికి సేవ చెయ్యాలి అనే భావంతోని చేస్తే మనలో ఎన్నో అనర్థాలు ఉండవచ్చు. మనకు తర్వాత ఒక శ్లోకం వస్తుంది 9వ అధ్యాయంలోని. ఏమిటి? అపి చేస్తూ దురాచారం. నువ్వు ఎంత దురాచారివైనా సరే భజతే మామనన్యవ. నువ్వు కనుక నన్ను భజిస్తే నీలో ఎన్ని అనర్థాలు ఉన్నా, నువ్వు ఎంత దుర్మార్గుడివైనా సరే, నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావు నాకు దాంతోని ఏం సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు నన్ను భజించు భక్తితోని, ప్రేమతోని. అది నేను స్వీకరిస్తాను. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో, మనం ఎలాంటి వాళ్ళమో మనకి ఎక్కువ నమ్మకం ఉందా లేదా? లేకపోతే నేను ఇంతకుముందు మనకు బద్ధకం ఉండవచ్చు, లేకపోతే ఎన్నో అనర్థాలు ఉండవచ్చు. మనం ఒక్కోసారి తమో గుణంలో, రజో గుణంలో కూడా సేవని పోస్ట్‌పోన్ చేస్తుంటాం. సేవని సరిగ్గా చెయ్యము. కానీ నీకు ఎన్ని అనర్థాలు ఉన్నా సరే, ఇప్పుడు నువ్వు ఎలా సేవ చేస్తున్నావు అది నేను చూస్తాను. కృష్ణుడు పదే పదే చెప్తున్నారు. అటువంటి భావంతోని కృష్ణుడికి సేవ చేయాలి. ఇక నుంచి నేను సేవ చేస్తాను. భక్తితోని, శ్రద్ధతోని తూచా తప్పకుండా సమయపాలన లోపించకుండా నేను సేవ చేస్తాను. కొంతమంది భక్తుల సేవ ఈ విధంగా ఉంటుంది. కొంతమంది అభక్తులు ఉంటారు. వాళ్ళు కూడా సేవ చేస్తారు. నీకు బయటికి చూడ్డానికి 2 సేమ్‌గా ఉంటాయి. ఏ విధమైన భేదం ఉండదు. ఇంకా వాళ్ళు చాలా గొప్పగా ఉంటుంది. ఎంతో గొప్పగా ఆడంబరంగా అన్నీ అలంకరిస్తారు. ఇంకా డబ్బు ఉన్న వాళ్ళైతే అన్ని వెండి పళ్ళాలలో, బంగారు పళ్ళాలలో పెడతారు. ఎన్నో భోగాలు సమర్పిస్తారు. భోగాలు సమర్పించగానే ఆ వచ్చిన వాళ్ళ బంధువుల్ని ఆహ్, ఆహ్వానించడం, వాళ్ళకు ఈ గొప్పల్ని చూపించుకోవడం. ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం. అందులో ఏదో ఒకటి మళ్ళీ ఆశించి చేయడం. కొన్ని వ్రతాలు చేస్తూ ఉంటారు స్త్రీలు. ఆ వ్రతం ఎందుకు చేస్తున్నారంటే అందులోనే ఈ వ్రత ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసే వాళ్ళు ఆచరణ చేస్తారు. అటువంటి భక్తికి భక్తుడి యొక్క శుద్ధాంతరంగుడు అంటే శుద్ధ భక్తుడి యొక్క భక్తికి ఎంతో భేదం ఉంటుంది. ఎంత భేదం ఉంటుంది అంటే చెయ్యాలి కాబట్టి చేయడానికి, ప్రేమతో చేయడానికి ఎంతో భేదం ఉంటుంది. ఆ భేదాన్ని మనం అర్థం చేసుకొని కృష్ణుడికి కనుక సేవ చేస్తే ఏం చేశారు ఇందాక కుబ్జాదేవికి? ఆమెలో ఉన్న అనర్థాలు ఎన్నో జన్మల నుంచి ఉన్న అనర్థాలన్నిటిని కూడా తీసేసి తర్వాత శ్రీకృష్ణ భగవాన్ అక్కడ ఆమెను అనుగ్రహించడం కాదు. తర్వాత ఆమె ఇంటికి కూడా వెళ్తాడు. ఆమె సేవని స్వీకరించడానికి. అంటే ఏమిటి? ఆమె ఆహ్వానిస్తుంది. నేను వస్తాను కానీ ఇప్పుడు కాదు. వస్తాను తర్వాతకి అని మళ్ళీ వెళ్తారు. అంటే ఏమిటి? మనము భక్తితోనే ఆయనకి సేవ చేస్తే ఆయన గుర్తుంచుకుంటారు. గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు మనకు అన్నీ తిరిగిస్తారు. అన్నీ తిరిగిస్తారు. నువ్వు ఏ భావంతో నీ కృష్ణుడికి చేశావో అదే భావంతోని ఆయన వారిని స్వీకరిస్తారు. స్వీకరించి కుబ్జాదేవికి సమయం వచ్చినప్పుడు అన్నీ ఎలా ఇచ్చారో అలానే మనకి కూడా ఇస్తారు మన అర్హతని బట్టి. ఆ భావం చూస్తారు కృష్ణుడంతే. ఏం చేస్తున్నాము అనేది కాదు. ఎలా చేస్తున్నాము అని కాదు. అలా మనము శుద్ధమైన అంతరంగంతో మనస్సు, శరీరంలో కూడా ఏ విధమైన అన్యమైన అభిలాషలు కానీ, అన్యమైన కోరికలు కానీ లేకుండా కృష్ణుడికి సేవ చేస్తే ఆయన దాన్ని తప్పకుండా స్వీకరించి మనకి తిరిగి ఇస్తారు. ఆ ఇచ్చిన భావాన్ని బట్టి మనలో ఉన్న అనర్థాలను కూడా తీసివేస్తారు. అప్పుడు మన భక్తిలత ఎలా అంటే పురోగతి చెందుతుంది. ఎక్కడి వరకు పురోగతి చెందుతుంది అంటే ఈ మొత్తం భౌతికమైన లోకాన్ని కూడా చీల్చుకొని, భౌతిక ఆవరణలన్నీ కూడా దాటి, ఆధ్యాత్మికల ధామంలో ఉన్న గోలోక ధామంలోని కృష్ణుడిని చేరుతుంది మన భక్తిలత. ఆ చేసే సేవ సాధన అనేది ఇలానే ప్రారంభమవుతుంది. కానీ మీకు అనిపించొచ్చు. చెప్తుంటే మాతాజీ మాటలు బాగా చెప్తున్నారు. కానీ మేము అక్కడి దాకా వెళ్ళడం సాధ్యమేనా? ఒక పత్రం సమర్పించి అక్కడి దాకా వెళ్ళడం సాధ్యమేనా? అని మీకు అనిపించొచ్చు. కానీ సాధ్యము. ఏం చెప్తున్నారు? నీలో అనర్థాలు ఉన్నా నువ్వు నమ్మకంతో చేస్తే సాధ్యము. నమ్మకం లేకపోతే ఏది సాధ్యం కాదు. అది మనకు చెప్తున్నారనమాట.
హరే కృష్ణ డివోటీస్, ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. సుగాలి కృష్ణ అని మళ్ళీ వచ్చిందన్నది చాలా బాగుంది మాతాజీ. స్వామినే కావాలని కోరుకుంటే ఎంత ప్రేమగా చూస్తారో అర్థమైంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు అన్నట్టుగా అసలు శుద్ధ భక్తులు అంటే ఇప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళం మాతాజీ, అసలు మేము దేనికి కూడా అసలుకి ఇంకా లేదు. అలాంటిది కూడా అలాంటి వాళ్ళు కూడా స్వీకరిస్తారు. సాధన చేస్తూ కనుక అనర్థాలు ఉండి చేసినా కూడా ఆయన స్వీకరిస్తారు. స్లోగా వాళ్ళు పురోగమించగలుగుతారనేది అసలు ఈరోజు చాలా కొత్త డెఫినేషన్ అనిపించింది మాతాజీ. శుద్ధ భక్తులు అంటే ఎటువంటి అనర్థాలు లేని వాళ్ళే అనుకున్నాం, కానీ అనర్థాలు ఉన్నా కూడా వాళ్ళు గనక ఆయన చేస్తుంటే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు, శుద్ధ భక్తి చేసిన వాళ్ళు అవుతారని చెప్పారు కదా. ఆ పాయింట్ మాత్రం బాగా అనిపించింది మాతాజీ. అలానే అర్థం చేసుకోవాలంటారా? అవును మాతాజీ. ఇప్పుడు మనము సాధనే చెయ్యకుండా కృష్ణుడు మన భక్తినే స్వీకరించకపోతే మనం ఎలా అసలు అనర్థాల నుంచి బయటపడతాం? అవును కదా. మాతాజీ. కాకపోతే అనిపించేది ఇంకా మాలో చాలా అనర్థాలు ఉన్నాయి, మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇంకా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయి కదా, ప్రతి క్షణం తగులుతూ ఉంటుంది మాతాజీ, టచ్ అవుతుంటది ఆ పాయింట్. ఏదైనా తప్పు చేసినా, ఏదైనా ఫీల్ వచ్చినా అసలు అలా రాకూడదు కదా, మనసులో కూడా అలాంటి భావన రాకూడదు, కానీ వచ్చింది కదా. మరి ఇంకా అసలుకి ఇంకా ఇంకా కల్మషాలు ఉన్నాయి, ఇంకా కల్మషాలు ఉన్నాయని బాధ అనిపిస్తూ ఉంటది మాతాజీ ఎన్నోసార్లు వింటుంటే. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత కొంచెం ఊరటగా అనిపించింది మాతాజీ. పర్వాలేదులే, కొంచెం సాధన చేస్తే ఇంకా మనం చేయొచ్చు, ఇంకా ఆయన స్వీకరిస్తారు కదా అన్న భావన వచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మన సాధన చేసి కొద్దీ ఆయన మనలో ఉన్న అనర్థాలు తగ్గిస్తారు అనే పాయింట్ చాలా బాగా అర్థమైంది. అవును మాతాజీ, మన సాధన ద్వారానే ఆయన మనకిచ్చేది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. కల్మషాలు లేకుండా సాధన చేయటం అనేది చాలా కష్టం అండి. కాకపోతే సాధన చేస్తూ ఉంటుంటే కల్మషాలు తొలగిపోతాయని అర్థమైందండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు ఏకాదశి రేపే కదా మాతాజీ? ఏకాదశిన అని చెప్పారు మాతాజీ. 26 మాతాజీ. వెన్స్డే అనుకుంటాను మాతాజీ. బుధవారం 26వ 26 తారీఖు. ఏకాదశి.